నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ దుర్గా మన రోజువారీ ఆహారంలో భాగంగా ఉండే పచ్చి మిరపకాయను చాలా మంది కేవలం రుచి కోసం మాత్రమే తీసుకుంటారు కానీ దీనికి ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు ఇది శతాబ్దాలుగా మన ఆహార సంస్కృతిలో భాగమైన నేచురల్ వెజిటబుల్ దీన్ని సరైన మోతాదులో తీసుకుంటే శరీరానికి మేలు చేస్తుందని చెప్తున్నారు పచ్చిమిరపకాయల్లో మెగ్నీషియం ఐరన్ పొటాషియం వంటి ముఖ్య ఖనిజాలుంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి భోజనంతో పాటు లేదా సలాడ్ రూపంలో పచ్చిమిర్చి తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అందుతాయి సహజమైన ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి దీర్ఘకాలిక ప్రయోజనం ఇస్తాయని డైటీషియన్స్ చెప్తున్నారు బరువు నియంత్రణలో కూడా పచ్చిమిర్చి ఉపయోగపడుతుందట మెటబాలిజాన్ని ఉత్తేజపరచడంలో ఇది సహకరిస్తుందని మూత్రపిండాల పనితీరు కూడా మేలు చేస్తుందని చెప్తున్నారు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్లు ప్రతిరోజు ఒక పచ్చిమిర్చి తీసుకోవచ్చని ఇది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు సహాయపడే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదని ఆహారంలో భాగంగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా పచ్చిమిర్చి పాత్ర ఉందని వైద్యులు చెప్తున్నారు సీజనల్ వ్యాధుల సమయంలో శరీర రక్షణ వ్యవస్థకు సపోర్ట్ చేస్తుందని అంటున్నారు సాధారణంగా రోజుకు 3 నుంచి 4 పచ్చిమిర్చి వరకు తీసుకోవటం చాలా మందికి అనుకూలమని నిపుణుల అభిప్రాయం అయితే వ్యక్తిగత శరీర ధర్మం జీర్ణశక్తి ఆధారంగా మోతాదు మారే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అయితే ఏ ఆహారమైనా అతిగా తీసుకుంటే మేలు కంటే హాని ఎక్కువ పచ్చిమిర్చిని కూడా అధికంగా తినటం వల్ల కడుపులో మంట అజీర్ణం గ్యాస్ మూల వ్యాధి సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు కాబట్టి మితంగా శరీరానికి సరిపోయే మోతాదులో తీసుకోవటం మంచిది ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆహారాన్ని ఉపయోగించాలి కానీ అతిగా ప్రయోగాలు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.